సంవత్సరాలు కరోనా తోటి అయినా ఈ రాష్ట్రాన్ని ఆయన చెప్పినవి కూడా కరోనా టైంలో కూడా ఆపకుండా ప్రతి పథకం కూడా కొనసాగించే కార్యక్రమం చేశారు. ఇవాళ అటువంటి పరిస్థితి లేకపోయినా మీరు ఎందుకు ఇవాళ చేయలేకపోతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు సూపర్ 6 వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన పథకాలు కూడా మీరు కొనసాగిస్తా లేదంటే ఏంటని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ప్రజలు అల్లాడిపోతున్నారు, బాధలు పడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో గ్రామాల్లో చూస్తుంటే. ఇవాళ మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, మరి అమ్మఒడి ఉంది, మరి నీకు 15 నీకు 15 నీకు 15 అన్నారు, అమ్మ నీకు 18 నీకు 18 నీకు 18 అన్నారు. ఇవాళ ఈ 15 లేదు, 18 లేదు. ఇవాళ ఆ రోజున ఎన్నో మాటలు అన్నారు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. అబద్ధాలు ఎందుకు మాట్లాడతారండి? 15 లక్షల కోట్లు అన్నారు, 12 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షల కోట్లు అన్నారు. ఇవాళ 6 లక్షల చిల్లర కోట్లే అప్పు ఉంది, అందులో 2.5 కోట్ల అప్పు మీదే. ఇవన్నీ కూడా వాస్తవాలు మొన్న మీ ఫైనాన్స్ మినిస్టరే బయట పెట్టడం జరిగింది. ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు ఈ బురద? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? నిన్న కూడా మాట్లాడారు మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ టైంలోనే వస్తే ఇదే మీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మీ పయ్యావుల కేశవ్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది, కేంద్రం ఇచ్చింది ఇది, ఈ కేంద్రం మనం నెరవేర్చాలి చేయాలని చెప్పి మీరు చెప్పి అప్పుడు మేము వస్తే దాన్ని మేము కంటిన్యూ చేస్తే దాని మీద బురద జిమ్మి దాని ఆస్తులు ఏదో తాకట్టు పెడుతున్నారని చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళీ పేరు మార్చి అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడిన అబద్ధాలు, ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మాయ చేసి ఇవాళ ఎంతమంది విద్యార్థులు డిగ్రీ చదవాల్సిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదవాల్సిన వాళ్ళు, డాక్టర్ చదవాల్సిన వాళ్ళు మధ్యలో ఆపేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? 75,000 ఉండే మెడికల్ కాలేజీ మరి ఫీజుని ఇవాళ 1,20,000 పెంచేశారు మీరు. ఈ 1,20,000 కట్టలేక ఎంతోమంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. మళ్ళీ కూలి బాట పట్టారు, పొలం బాట పట్టారు, పనుల బాట పట్టారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? అదే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రకటించినప్పుడు ఏదైతే చెప్పారో అది చేశారు. తనయుడిగా 4 అడుగులు ముందుకేసి ఇవాళ అమ్మఒడిని తీసుకొచ్చి పేద విద్యార్థులందరూ కూడా చదివేలాగా ఇంగ్లీష్ మీడియం బైజూస్ యాప్ తీసుకొచ్చి మరి కేంద్రం సిలబస్ తీసుకొచ్చి ఎన్నో రకాల చదువులకి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నీ కూడా తుస్తమనిపించారు మీరు. పేద ప్రజలు చదువుకుంటాం మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను నేను. వాళ్ళ కుటుంబాల పైకి రావటం మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను. ఒకటే ఎగ్జాంపుల్, హనుమాన్ జంక్షన్లో ఒక రిక్షా తొక్కునే వ్యక్తి 10th క్లాస్ మించి చదివించలేని బాబు అన్నప్పుడు ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రకటించగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి క్యాంపస్ సెలక్షన్లో చికాగోలో జాబ్ చేస్తూ 24 లక్షలు సంపాదించి తండ్రిని రిక్షా మానిపించి ఇల్లు కట్టించి మరి చెల్లెల్ని తమ్ముడిని చదివించుకుని నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈరోజు నాకు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారని ఆనందంతో చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళని లక్షల మందిని డాక్టర్లందరినీ తయారు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దక్కితే మీ టైంలోనూ అప్పుడు చదువులకి మరి నామం పలికారు, ఇప్పుడు ఇంకా నామం పలికారు. ఏం చేద్దామని మీరు సూపర్ 6 అని ఓదరగొట్టారు. శ్రీలంక అయిపోద్దని తెలీదా మీకు? మళ్ళీ అసెంబ్లీలో భయం వేస్తుంది చూస్తుంటే అంటున్నారు. ఇవాళ ఏమైపోతారు ఈ రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, తోపుడు బళ్ళు వాళ్ళు కానీ, రజకులు కానీ, న్యాయ బ్రాహ్మణ్స్ కానీ ఇవాళ అందరూ కూడా అలో లక్ష్మణాన్ని ఎదురు చూసే పరిస్థితికి వచ్చి ఇవాళ మీరు సభలో చెప్పేసి వెళ్ళిపోతే కాదు. ఒకసారి వెనక్కి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడే అని ఈ పథకాలు ఎలా నెరవేర్చారు, ఈ పనులు ఎలా చేశారు, ఈ కార్యక్రమాలు ఎలా వచ్చినాయి అని నెరవేర్చే కార్యక్రమంలో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు అడగచ్చు. అలాగే అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఆయన ధన దాహంతో నిండిపోయి డబ్బే ప్రాధాన్యతతోటి కోడిపందాలు, పేకాట్లు అన్నీ ఆడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మా టైంలో అవార్డులు కూడా తీసుకున్నాం మున్సిపాలిటీలో. నేను జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు శానిటేషన్ విషయంలో
మన జిల్లా మీ అందరికీ తెలుసు. గట్టిగా పట్టుకుంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్లో వచ్చాం. అప్పుడు నిర్మల పురస్కార గ్రామాలు. తర్వాత ఇయర్ ఇంకా బాగా చేస్తే ఇండియాలో 8th ప్లేస్ వచ్చాం. ఇంకా ఎందుకు మనం ఫస్ట్ రాకూడదని చెప్పి హర్యానా టూర్ కూడా పెట్టాం. మన ప్రెసిడెంట్లని, జడ్పీటీసీలు అందరినీ, అధికారులని. ఇండియాలో నేను మధ్యలో తనకు ఎమ్మెల్యేగా వెళ్ళిపోవటం వల్ల 3rd ప్లేస్ వచ్చామని చెప్పి మన గవర్నర్ తోటి అవార్డు కూడా అందుకున్నాం, రాష్ట్రపతి తోటి అవార్డు కూడా అందుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు మేము చేసి చూపించాం. ఇవాళ ఈ సింగపూర్ నుంచి వచ్చిన ఆయనకి ఏం తెలుసని నేను అడుగుతున్నాను. నేను శానిటేషన్ విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ మేలు చేసే కార్యక్రమంలో ముందున్నాం. కరోనా టైంలో కూడా గ్రామాల్లోనే ఉండి తిరిగి అందరినీ కూడా కాపాడుకున్నాం. మేము ఎక్కడో దోకలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.